అనగనగా ఒక ఊరిలో ఒక చిన్న షాపు ఉండేది. ఆ షాపు మెడికల్ షాపు. అంటే మందుల దుకాణం ఉండేది. ఆ మందుల దుకాణంలో రాఘవయ్య అనే అతను మందులు అమ్ముతూ ఉండేవాడు. అలా రోజు అతను షాపు తెరవగానే అతను రోజు ఏం చేసేవాడంటే దేవుడి పటానికి పూజ చేసేవాడు. ఆ దేవుడి పటాన్ని తూడ్చి దానికి దేవుడి పటానికి బొట్లు పెట్టి పువ్వు పెట్టి హారతిచ్చి పూజ చేసేవాడు. అలా రోజు చేస్తూ ఉంటే వాళ్ళ కొడుకు ఏం చేసేవాడంటే, ఎందుకు నాన్న ఇలా రోజు పూజ చేస్తూ ఉన్నావు? ఈ పూజ చేయడం వల్ల నీకేం ఉపయోగము? దేవుడు ఉన్నాడని ఎందుకు అనుకుంటున్నావు అంటే, లేదు బేట, దేవుడు మనని కాపాడుతూ ఉంటాడు. దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు. కాబట్టి మనం ఎప్పుడూ దేవుడిని పూజించాలంటే, నీ నమ్మకం నీది నాన్న, నా నమ్మకం నాది. నాకు దేవుడు అంటే నమ్మకం లేదంటే, లేదు బాబు, నీ నమ్మకం ఎలా ఉన్నా పర్లేదు కానీ నాకైతే ఆ దేవుడు అంటే నమ్మకం అని చెప్తాడు. అలా రోజు తన దినచర్యను మొదలు పెడుతూ అలాగే షాప్ అమ్ముకుంటూ వెళ్తూ ఉంటాడు. ఒకరోజు అతనికి కొంత ఏజ్ వస్తుంది. అంటే వయసు వచ్చేసరికి ఆయనకి ఏమనిపిస్తుందంటే, నా నా ఏజ్ పెరిగిపోయింది కదా, నా తదనంతరం నా షాపును చూసుకునేది నా కొడుకు రాముయ్యే కదా అని చెప్పేసి ఒకరోజు రాముని పిలిచి ఇలా అంటాడు, నాన్న, నీ నుంచి నేను ఒక ప్రమాణం తీసుకుంటాను, నాకు ఒక ప్రామిస్ చేయాలి. అంటే ఏంటిది నాన్న అంటే, ఏమీ లేదు నాన్న, నేను చనిపోయినాక నువ్వు రోజు ఈ షాప్లో ఉండి అలాగే ఈ షాప్లో ఉన్న దేవుడి పటాన్ని రోజు కడిగి బొట్టు పెట్టి ఒక పువ్వు పెట్టి హారతి ఇవ్వడం రోజు చెయ్యి నాన్న అంటే, నాకు నమ్మకం లేదు కదా నాన్న అంటే, నీకు నమ్మకం లేకపోయినా పర్లేదు కానీ ఊరికే చెయ్యి నాన్న అని చెప్పేసి అంటే, సరేలే అన్నాక తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయన చనిపోతాడు. అతని కొడుకు రాము ఆ షాప్ని నడిపిస్తూ ఉంటూ ఇలాగే పూజ చేస్తూ మొక్కుతూ ఉంటాడు. అంటే ఇష్టంగా కాకపోయినా వాళ్ళ తండ్రి గారు చెప్పారు అన్న ఉద్దేశంతోనే చేస్తూ ఉంటాడు. అలాగే చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు ఆ మందుల షాప్కి ఒక అతను ఒక స్లిప్ తీసుకొని వస్తాడు. ఆ స్లిప్ మీద మా దగ్గు మందు కావాలి అని ఉంటుంది. అంతలోనే కరెంటు పోతుంది. అయితే ఆ లిస్టు చూసి అతను ఇచ్చే లోపల కరెంటు పోతే ఆ పక్కనే ఇంకో మందు డబ్బా అతనికి ఇచ్చేస్తాడు. ఆ లోపల మళ్ళీ కరెంటు వచ్చేస్తే అప్పుడు ఏమవుతుంది, అయ్యో నేను ఇవ్వాల్సింది దగ్గుమంది ఇవ్వాల్సింది పోయి పురుగుల మందు ఇచ్చేసానే, వేరే అతను పురుగుల మందు చల్లడానికి అని చెప్పేసి వాళ్ళ పొలాల్లో పురుగుల మందు చల్లడానికి అని చెప్పేసి పురుగుల మందు తీసుకుందామని ఇక్కడ పెట్టాక ఆ మందు తీసుకొని ఆ అబ్బాయి తీసుకెళ్ళాడే, అయ్యో దేవుడా అనేసి ఆ రోజు అతను దేవుడిని మొక్కుతాడు. దేవుడా, అయ్యో ఆ దగ్గుమంది అనుకొని ఆ బాబు తాగిపిస్తే వాళ్ళ అమ్మకి ఏమన్నా అవుతే ఎలాగా అని చెప్పేసి దేవుడా అని మొక్కుతూ ఉంటే వెనక నుంచి అన్నయ్య అని పిలుస్తాడు. ఎవరా అని చూస్తే ఆ బాబు, అన్న, నేను పోతూ ఉంటే నీళ్ళల్లో వర్షం పడింది కాబట్టి ఆ నీళ్ళల్లో తడిచి కింద పడిపోయింది మందు డబ్బా, అందుకని నేను మందు డబ్బా తీసుకోలేకపోయాను, కింద పడిపోయింది అంటే అప్పుడు అతను ఆ దగ్గుమందు ఇస్తాడు. అప్పుడు ఇచ్చాక తర్వాత అతను ఆ బాబు వెళ్ళిపోతాడు. అమ్మో దేవుడు ఉన్నాడే అనేసి అప్పుడు ఆ బాబు గుట్టిగా నమ్ముతాడు. ఇది ఒక నమ్మకమే, కానీ అది ఒక మంచి నమ్మకంగా ఉంటే మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళు చాలా మంచిగా అవుతారు అని చెప్పడానికి ఇది ఒక మంచి కథ.